ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు బీసీల హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టింది। బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చట్టసభలో బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు। జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు। ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల పరశురాములు మాట్లాడుతూ చట్టసభలో బీసీ సమాజానికి తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు। కేంద్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు। ఈ ఉద్యమం ఎవరికీ వ్యతిరేకం కాదని ఇది కేవలం సమాజాభివృద్ధికి సమాన అవకాశాలు సాధించేందుకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఈ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల బీసీలు కలిసి సమాజానికి సరైన మార్గాన్ని చూపించాలని కోరారు। జ్యోతిరావు గారి పులే ఆశయం కోసం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశానుసారంగా ఈరోజు బీసీలకు విద్య ఉద్యోగం రాజకీయాల్లో మరియు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు బద్ధంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా స్వేచ్ఛ సమానత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన హక్కు కాబట్టి ఏమి హక్కులు ఉల్లంఘించకుండా మేము ఈరోజు నిరసన దీక్ష శాంతియుతంగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించడం జరిగింది। ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కావాలి। స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా బీసీలకు ఇప్పటికీ చట్టసభలో ఎలాంటి ప్రత్యేకత రిజర్వేషన్ లేదు। అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు। మరియు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మహిళలకు 33% చట్టసభలో కల్పించిన రిజర్వేషన్ ని మేము స్వాగతిస్తూ అదే విధంగా అందులో సబ్ కోటా కింద 50% బీసీ మహిళలకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము। మరియు గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి బీసీలు ఏకతాటిపై రావాలని బీసీలను ఐక్యం చేయడం కొరకు గ్రామం నుండి తరలి వెళ్లి మనము బీసీ హక్కులను సాధించుకునే విధంగా వెళ్దామని రానున్న స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 42% వచ్చినట్టయితే మరియు 31 జడ్పీ చైర్మన్ లో 13% బీసీలకు వస్తాయి। అదేవిధంగా 566 జడ్పీటీసీలు, అదేవిధంగా 566 ఎంపీపీలు, అదేవిధంగా 5778 ఎంపీటీసీలు మరియు అదేవిధంగా 1,12,694 గ్రామ పంచాయతీలు వార్డులు, అదేవిధంగా 12,778 పంచాయతీలు। సో ఇందులో భాగంగా 42% బీసీలకు వస్తే సగానికి పాట బీసీలకు దక్కుతాయి। అదే తరహాలో చట్టసభల్లో బీసీలు అడుగుపెట్టినట్టయితే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ మనం తెచ్చుకోవచ్చు। అదేవిధంగా ఈరోజు గ్రామాల నుండి మండలాల నుండి మరియు మా జిల్లా కమిటీలందరూ పిలవగానే తరలి వచ్చినందుకు మేము వీళ్ళందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు। పాఠశాల కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించి